చేయడానికి కూడా డబ్బులేవా? నీలాంటి వాడితో నేను బయటకు వచ్చాను చూడు, నా మీద నాకే సిగ్గుగా ఉంది. బాయ్. పరువు మొత్తం పోయింది మామ. హాయ్ బేబీ. ఏయ్, నువ్వు నాతో మాట్లాడుకు. నీ వల్ల ఎంత అవమానం జరిగిందో తెలుసా? అంత ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్తే కనీసం బిల్లు కట్టడానికి కూడా డబ్బులు లేవు నా దగ్గర. అంత చులకనగా కనిపిస్తానండి నీకు? సారీ బేబీ, మా ఫ్రెండ్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళింది, అక్కడ సిగ్నల్స్ లేవు, అందుకే ట్రాన్స్ఫర్ లేట్ అయింది. నీ వల్ల నాకు ఎప్పుడు మంచి జరగలేదే. అవసరానికి పనికిరాని నువ్వు నాకెందుకే? లెట్స్ బ్రేకప్. బేబీ ఇటు చూడు, నువ్వు లేకుండా ఉండలేనని నీకు కూడా తెలుసు. మా ఫ్యామిలీ వాళ్ళు వద్దన్న వాళ్ళు నన్ను వదులుతాను కానీ నిన్ను మాత్రం వదలను. నువ్వే నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ లో. సరే, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడావా? చెప్పాను, ఒప్పుకోలేదు. అందుకే మమ్మీతో డాడీతో కూడా మాట్లాడట్లేదు. సరే, మనం పెళ్లి చేసుకుందాం. కానీ నేను సెటిల్ అవ్వడానికి నాకు 5 lakhs కావాలి. అది నువ్వు ఎలా అయినా అరేంజ్ చేయి. నేను సెటిల్ అయిన వెంటనే మనం పెళ్లి చేసుకుందాం, ఓకే? నిజంగానా? కానీ నా దగ్గర అంత మనీ లేవు. నా దగ్గర కాలేజ్ ఫీ కోసం అని ఇచ్చిన 3 lakhs ఉన్నవి. మిగతా 2 lakhs మమ్మీని అడిగి అరేంజ్ చేస్తా, ఓకేనా? ఓకే. సరే, నా కాలేజ్ లేట్ అవుతుంది, ఈవినింగ్ వచ్చి మనీ ఇచ్చేస్తా. ఓకే, బాయ్. బాయ్. ఏంట్రా, నిజంగానే పెళ్లి చేసుకుంటా? పెళ్ళా బొక్క, అది నాకెప్పుడో బోర్ కొట్టేసింది. బ్రేకప్ చెప్పే ముందు ఒక 5 లక్షలు తీసుకుని హ్యాపీగా వదిలించుకుందామని. రే ఆగు, నేను ముందెళ్తాను, తర్వాత నువ్వురా. ఎందుకురా? చెప్పించేయబే. హాయ్ శివాని. హాయ్. అభి రాలేదా? వస్తాడు. యాక్చువల్లీ అభి గురించి ఒక నిజం చెప్పాలి. వాడు మొన్న మీటింగ్ అని బయటకు వెళ్ళాడు కదా, అది అబద్ధం. వాడు అమ్మాయిని కలవడానికి వెళ్ళాడు. అయినా వాడు నీకు చెప్పకుండా చాలా చేస్తున్నాడు. తను చేసేది తప్పైనా నేను హట్ అవ్వకూడదని అబద్ధం చెప్తాడు కదా, అదే నాకు ఇష్టం. వాడు ఎదవని తెలిసినా ఇంకెందుకు లవ్ చేయాలనుకుంటున్నావు? అది 5 years లవ్. స్టార్టింగ్లో చూపించిన వాడి లవ్, కేర్ నన్నే మార్చేసాయి. ఇప్పుడు ఒకసారి ఫిక్స్ అయిపోయాక వాడి తప్ప ఇంకెవ్వరు వద్దనిపిస్తుంది. ఇప్పుడంటే నా మీద ప్రేమ తగ్గింది కానీ ఏదో ఒక రోజు మాత్రం నా ప్రేమ అర్థమవుతుంది. అప్పుడే వాడు ఎంత మిస్ చేసుకున్నా అని ఫీల్ అవుతాడు. ఆ డే వచ్చే వరకు ఎక్కువ ప్రేమిస్తూనే ఉంటాను. శివాని, నీకు అర్థం కావట్లేదు. వాడు నిన్ను డబ్బు కోసం లవ్ చేస్తున్నాడు. నువ్వు ఈ డబ్బులు ఇచ్చాక వాడు నిన్ను కుదిలేస్తాడు. డబ్బులా? నేనెప్పుడో ఫిక్స్ అయిపోయా. వాడు జాబ్ చేయడు, నేనే జాబ్ చేసి వాడికి ఎంత కావాలో అంతిస్తా. 5 lakhs కాదు, ఇంకెంత అడిగినా అంతిస్తా. నా ప్రేమ అర్థమయ్యే వరకు ఏమైనా చేస్తా. నన్ను వాడు వదిలేసినా నేను మాత్రం వాడిని వదలను. అభి, నేనెంత ఎదవనని తెలిసినా, బయట వేరే అమ్మాయిలతో తిరుగుతానని తెలిసినా నువ్వు నన్ను ఇంకా ఇంతే లవ్ చేయగలవా? నువ్వు నన్ను అంతో ఇంతో ప్రేమిస్తున్నావు అనుకున్నా గానీ నిజంగా నువ్వు మా అమ్మలా ప్రేమిస్తావని మాత్రం అనుకోలేదు. ఇంత ప్రేమిస్తున్నా నిన్ను వదులుకుని ప్రేమంటే ఏంటో తెలియని అమ్మాయిల కోసం కక్కుర్తుపడ్డా. ఐఎమ్ సారీ బేబీ. ఇంకెప్పుడు నిన్ను వదులుకోవాలని ఆలోచన వచ్చినా నీ లెఫ్ట్ లెగ్ షూతో అనుకుంటూ